హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 6th సెమిస్టర్ సంబంధించిన న్యూమరికల్ అనాలైసిస్ సిలబస్ అండి, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్. ఈరోజు మనం ఈ వీడియోలో యూనిట్ 1 కి సంబంధించిన థర్డ్ ఇంపార్టెంట్ ఎల్ఏక్యూ, థర్డ్ లాంగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేద్దాం. కింద డిస్క్రిప్షన్ లో ఆల్రెడీ నేను సెకండ్ క్వశ్చన్ అండ్ ఫస్ట్ క్వశ్చన్ లాంగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. కింద డిస్క్రిప్షన్ లో వాటి వీడియో లింక్స్ ఇస్తాను, సో చెక్ చేయండి. ఓకేనా? ఇప్పుడు సెకండ్ సెమిస్టర్ ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి సొల్యూషన్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? క్వశ్చన్ చదువుదాం ఫస్ట్. ఫైండ్ ఏ రియల్ రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ x³ minus 3x minus 5 equal to 0 by Newton-Raphson method. అంటే ఈ న్యూటన్ రాప్సన్ మెథడ్ ని యూజ్ చేసుకొని మనం ఏం చేయాలంటే ఇచ్చిన ఈక్వేషన్ కి రూట్ కనుక్కోవాలి. ఇచ్చిన ఈక్వేషన్ కి రియల్ రూట్ ఏంటో మనం కనుక్కోవాలి. దీన్ని యూజ్ చేసుకొని న్యూటన్ రాప్సన్ మెథడ్ ని యూజ్ చేసుకొని కనుక్కోవాలి. సో ఇప్పుడు మీకు ఈ న్యూటన్ రాప్సన్ మెథడ్ గురించి నేను సెకండ్ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఆల్రెడీ అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్ లో ఇచ్చిన ఈక్వేషన్ ఉంది కదా, గివెన్ రాసుకోవాలి. మనం ఇచ్చిన ఈక్వేషన్ ని మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాం. ఓకే, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు x³ minus 3x minus 5. ఓకేనా? ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఏమనుకుంటారు? ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ ఏమనుకున్నామంటే ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని అనుకుందాం, అండ్ దీన్ని ఈ బాక్స్ లో కొట్టి ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ లో డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఓకేనా? డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఓకేనా? డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ నెంబర్ 1 చేయాలి. ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1 కి మనం ఏం చేస్తున్నాం? నెక్స్ట్ స్టెప్ లో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1 ఉంది కదా, ఈక్వేషన్ నెంబర్ 1 కి నేను డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాను. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి మనం డిఫరెన్షియేటింగ్ చేస్తే అది కాస్త ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఓకేనా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి డిఫరెన్షియేటింగ్ చేసినట్లయితే మనకు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు దీనికి టోటల్ గా ఎక్స్ తోటి డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఓకే, టోటల్ గా ఎక్స్ తోటి మనం డిఫరెన్షియేటింగ్ అనేది చేయాలి. ఓకేనా? డన్. ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు ఇదంతా ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ కదా, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ x³ కి సపరేట్ గా చేద్దాం. d/dx x³. ఇక్కడ -3 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట రాసేయండి. ఈ d/dx ఈ x కి అప్లై చేయండి. d/dx అనేది ఈ x కి మాత్రమే అప్లై చేయండి. ఓకేనా? x కి మాత్రమే. ఇక్కడ -5 అనేది కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ చూసుకోండి, -d/dx ఇంటూ 5. ఓకే, ఇప్పుడు దీనికి టోటల్ గా డిఫరెన్షియేటింగ్ చేద్దాం మనం. ఇప్పుడు x³ దీనికి డిఫరెన్షియేటింగ్ చేస్తే ఎలా? మనకు ఒక ఫార్ములా ఉంది, గుర్తుందా? d/dx ఇంటూ x పవర్ n. x పవర్ n ఫార్ములా గుర్తుంది కదా అందరికి? ఏంటి x పవర్ n ఫార్ములా వచ్చేసి nx టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1. ఓకే, n ఇంటూ x పవర్ ఆఫ్ n మైనస్ 1. ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం ఇప్పుడు x³ కి డెరివేట్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ n ముందు కాబట్టి మనకి n ప్లేస్ లో 3 ఉంది, 3x. ఓకే, 3x పవర్ లో n మైనస్ 1, అంటే n ప్లేస్ లో మనకి ఏముంది? 3 ఉంది కాబట్టి 3 మైనస్ 1. ఓకే, ఇప్పుడు -3 ఉంది కదా, -3 ఈ x కి x తో చేస్తే దాని వాల్యూ 1 అవుతుంది. ఏమవుతుంది? x తో చేస్తే దాని వాల్యూ 1 అవుతుంది. మైనస్ ఇది కాన్స్టాంట్ కి డిఫరెన్షియేటింగ్ చేస్తే దాని వాల్యూ 0 అవుతుంది. ఇప్పుడు టోటల్ గా మనకు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ వచ్చేసి
ఇక్కడ 3x పవర్ 3 మైనస్ 1 అంటే 2 అంటే 3x స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 1 అంటే 3. ఓకే, దీన్ని ఒక బాక్స్ లో కొట్టుకొని దీని ఏమనుకోండి ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇప్పుడు ఈ ఈక్వేషన్ నెంబర్ 1 ఈక్వేషన్ నెంబర్ 2 చాలా ఉపయోగపడతాయి మనకు. ఇప్పుడు సొల్యూషన్ లో ఈ రెండు ఒక బాక్స్ లో కొట్టుకొని 1 అండ్ 2 అని గుర్తుంచుకోండి. ఓకేనా? ఓకే, ఇప్పుడు చూడండి మనకు వచ్చిన ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ ఈక్వేషన్ నెంబర్ 2 ఈ విధంగా రాశాను, గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సబ్స్టిట్యూట్. ఓకే, సబ్స్టిట్యూట్ నేను స్టెప్ బై స్టెప్ గా నీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్ లో ఏం జరుగుతుంది అనేది గుర్తుంచుకోండి. ఫస్ట్ మనం ఇచ్చిన ఈక్వేషన్ ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకున్నాం. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి నేను ఏం చేశాను, డిఫరెన్షియేటింగ్ చేశాను. దాని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సబ్స్టిట్యూట్ అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 0 ఎందులో చేయాలంటే ఈక్వేషన్ నెంబర్ 1 లో చేయాలి. ఓకే, అంటే ఈక్వేషన్ నెంబర్ 1 లో ఎక్స్ ప్లేస్ లో 0ని సబ్స్టిట్యూట్ చేద్దాం. మనం 0ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఏ వాల్యూ వస్తుందో ఒకసారి చూద్దామండి. అక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు అంటే ఎక్స్ ప్లేస్ లో మనం ఏం చేయాలి, 0ని సబ్స్టిట్యూట్ చేయాలి కదా. ఇప్పుడు 0. ఓకే, ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది అంటే 0 క్యూబ్, ఎక్స్ ప్లేస్ లో 0 కాబట్టి 0 క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ అంటే -3 ఎక్స్ ప్లేస్ లో 0. ఇక్కడ ఏముంది -5 ఉంది కదా, -5. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ ఎంత వస్తుంది, ఇజ్ ఈక్వల్స్ టు ఈ టోటల్ 0 అయిపోతే మనకు ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ -5 వస్తుంది. అంతే కదా, ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ మనకు -5 వచ్చింది కాబట్టి ఇది లెస్ దాన్ 0. అంతే కదండి, -5 అనేది లెస్ దాన్ 0 కదా. దాని మీరు నెంబర్ లైన్ మీద చూసుకున్నారు ఒకసారి, నెంబర్ లైన్ ఉంటే మీకు ఐడియా ఉంటుంది 0. ఇప్పుడు ఇవన్నీ లెఫ్ట్ సైడ్ అన్ని మైనస్ టర్మ్స్ ఉంటాయి, అవును కదా. ఓకేనా, ఇవన్నీ మైనస్ టర్మ్స్. ఇప్పుడు 0 కన్నా ఇవన్నీ లెస్ దెన్ అంటే మనకు ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నవన్నీ 0 కన్నా లెస్ దెన్, 0కి రైట్ సైడ్ ఉన్నవన్నీ ప్లస్ టర్మ్స్ అండి, అవన్నీ ఏమవుతాయి, గ్రేటర్ దెన్ అవుతాయి. సో ఇక్కడ మనకు -5 వచ్చింది అంటే ఇక్కడ 0కి -5 అనేది లెస్ దెన్ 0. ఓకేనా, గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం మళ్ళీ ఎక్స్ ప్లేస్ లో ఈక్వేషన్ నెంబర్ 1 లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ వరకు చేసుకుంటూ వెళ్ళాలి అంటే మనకు ఇక్కడ నెగటివ్ టర్మ్ వచ్చింది కదా, మనకు పాజిటివ్ టర్మ్ ఇక్కడ వచ్చేసరికి పాజిటివ్ టర్మ్ వచ్చే వరకు మనం చేయాలి. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం ఎక్స్ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 1 వాల్యూ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1 లో మనం ఏం చేస్తున్నామంటే ఎక్స్ ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఓకే, ఎక్స్ క్యూబ్ అంటే 1 క్యూబ్ అన్నట్టు మైనస్ ఇక్కడ 3x 3 ఇంటూ 1 -5. ఇప్పుడు దీని టోటల్ వాల్యూ ఎంత వస్తుంది డైరెక్ట్ గా చెప్తున్నాను. ఇక్కడ 1 క్యూబ్ అంటే 1 అండ్ -3 ఇంటూ 1 అంటే -3, ఇక్కడ -5 -3 -5 అంటే -8 కదా. -8 లో నుంచి 1 తీసేస్తే మనకు ఎంత -7. ఇప్పుడు -7 కూడా లెస్ దెన్ 0నే కదా అండి, అవునా. మనకు ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ కూడా నెగటివ్ టర్మ్ వచ్చింది, మనం పాజిటివ్ టర్మ్ వచ్చేదాకా చేయాలి. ఎందుకు చేయాలి అలా అంటే మనకు ఇచ్చిన ఈక్వేషన్ కి రూట్ ఎక్కడ ఉందో తెలుస్తుంది. అంటే నెగటివ్ టర్మ్ వచ్చింది కదా, నెగటివ్ టర్మ్ నుంచి మనం పాజిటివ్ టర్మ్ ఎక్కడ దాకా వెళ్తుందో అక్కడ దాకా చేసినట్లయితే ఈ ఈక్వేషన్ కి రియల్ రూట్ ఎక్కడ లై అవుతుంది అనేది మనకు ఎగ్జాక్ట్ గా తెలుస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి మరి, సబ్స్టిట్యూట్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 2 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఓకేనా, డన్. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 2 ఇస్ ఈక్వల్స్ టు ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో నేను 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, మైనస్ ఇక్కడ 2 -5.
ఈక్వేషన్ నెంబర్ 1 లో నేను x ప్లేస్ లో 2 ని సబ్స్టిట్యూట్ చేశాను. ఓకే, ఇప్పుడు 2 క్యూబ్ అంటే ఇక్కడ కింద చేస్తాను మీకు కన్ఫ్యూజింగ్ అంటే 2 క్యూబ్ అంటే ఎంత అండి? 2 2 జా 4, 4 2 జా 8, అవునా? మైనస్ 3 2 జా 6, మైనస్ 5. ఇప్పుడు టోటల్ గా ఇది ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ. ఇప్పుడు ది టోటల్ వాల్యూ ఎంత అండి? ఇక్కడ మైనస్ 6 మైనస్ 5 ఎంత? మైనస్ 11 కదా. మైనస్ 11 లో నుంచి 8 ని తీసేయండి. ఓకే, 8 మైనస్ 11 అన్నాడు అంటే మైనస్ 11 నుంచి 8 ని తీసేస్తే మనకి ఎంత వస్తుంది? ఓకే, మైనస్ 3 వస్తుంది మనకు. 11 లో నుంచి 8 ని తీసేస్తే మనకు మైనస్ 3 వచ్చింది. ఈ మైనస్ 3 కూడా లెస్ దెన్ 0, అవును కదా. అంటే నెగటివ్ టర్మ్ మళ్ళీ వచ్చింది మనకు, కానీ మనకు పాజిటివ్ టర్మ్ కావాలి కాబట్టి మళ్ళీ సబ్స్టిట్యూట్ x is equals to 3 in ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు గివ్స్ రైస్ టు f of x ప్లేస్ లో 3 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఓకేనా, x ప్లేస్ లో 3 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఈక్వేషన్ నెంబర్ 1 లో మైనస్ 3 ఇంటూ x అంటే 3 మైనస్ 5 is equals to. ఓకే, ఇప్పుడు 3 క్యూబ్. ఓకే, 3 క్యూబ్ అంటే ఎంత? 3 3 జా 9, 9 3 జా 27, అవునా? 27 మైనస్ 3 ఇంటూ 3 అంటే 9, ఇక్కడ మైనస్ 5 ఉంది. ఓకే, మైనస్ 5. ఇప్పుడు దీని టోటల్ వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ మైనస్ 9 మైనస్ 5, మైనస్ 9 మైనస్ 5 అంటే మైనస్ 14 అవుతుంది, అవునా? మైనస్ 9 మైనస్ 5 అంటే మైనస్ 14. ఈ రెండు చేసినట్లయితే మనకు మైనస్ 14 అవుతుంది, కరెక్ట్ కదా. ఇప్పుడు 27 మైనస్ 14 ఎంత? చెప్పండి, 27 మైనస్ 14 ఎంత అవుతుంది? ఇక్కడ 27 మైనస్ 14 వచ్చేసి మనకు వాల్యూ ఎంత అవుతుందంటే 13 అవుతుంది, ప్లస్ 13. అంటే మనకు పాజిటివ్ టర్మ్ వచ్చింది, అవునా? కాబట్టి ఇది గ్రేటర్ దెన్ 0. సో మనకు ఎఫ్ ఆఫ్ 3 అంటే ఇక్కడ x is equals to 3 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమో మనకు ఇక్కడ ఏమొచ్చింది? పాజిటివ్ టర్మ్ వచ్చింది. మరి మనకు x is equals to 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమో నెగటివ్ టర్మ్ వచ్చింది. అంటే ఇక్కడ రూట్ అనేది 2 కి అండ్ ఈ 3 కి మధ్యలో లై అవుతుందని అర్థం. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మనకు పాజిటివ్ టర్మ్ వచ్చిన తర్వాత ఇక్కడ దీన్ని, అదే విధంగా మనకు నెగటివ్ టర్మ్ ఎక్కడ వచ్చింది మీదని చూసుకోవాలి. ఇది కదా నెగటివ్ టర్మ్ వచ్చింది. ఎప్పుడు ఎక్స్ ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు నెగటివ్ టర్మ్ వచ్చింది. ఎక్స్ ప్లేస్ లో 3 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు పాజిటివ్ టర్మ్ వచ్చింది. సో రూట్ అనేది 2 కి 3 కి మధ్యలో లై అవుతుందని అర్థం. ఓకేనా, ఈ ఈక్వేషన్ యొక్క రూట్ 2 కి 3 కి లై అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకు రూట్ అనేది ఇచ్చిన ఈక్వేషన్ యొక్క రూట్, ద రూట్ లైస్ బిట్వీన్ 2 అండ్ 3. 2 అండ్ 3 మధ్యలో ఈ రూట్ అనేది లై అవుతుంది. ఓకే, ఇప్పుడు దీనికి మనకు x0 అనే వాల్యూ కనుక్కోవాలి. ఓకే, ఈ 2 అండ్ 3 మధ్యలో మిడ్ వాల్యూ కనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు 2 ప్లస్ 3 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్స్ టు 2 ప్లస్ 3 అంటే 5 డివైడెడ్ బై 2. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? 2.5. అంటే x0 వాల్యూ మనకు 2.5 వచ్చింది. ఓకేనా, మనకు రూట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు లై అవుతుందని తెలిసిన తర్వాత x0 వాల్యూ అనేది ఈ విధంగా కనుక్కోవాలి కంపల్సరీ. ఈ x0 వాల్యూ మనకు ఇప్పుడు న్యూటన్ రాప్సన్ మెథడ్ అప్లై చేస్తాం కదా ఫార్ములా, అప్పుడు ఈ x0 అనే వాల్యూ మనకు యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బై యూజింగ్, మనని దేని యూజ్ చేసుకోమని ఈ రూట్ కనుక్కోమన్నాడు? న్యూటన్ రాప్సన్ మెథడ్ కదా. ఇప్పుడు దాన్ని యూజ్ చేసుకోవాలి. బై యూజింగ్ న్యూటన్ రాప్సన్ మెథడ్, న్యూటన్ రాప్సన్ మెథడ్ ఫార్ములా ఏంటి మరి?
న్యూటన్ రాప్సన్ మెథడ్ యొక్క ఫార్ములా వచ్చేసి గుర్తుందా మీ అందరికి? xn plus 1 is equals to xn minus f of xn divided by f dash of xn. ఇది న్యూటన్ రాప్సన్ మెథడ్ యొక్క ఫార్ములా, గుర్తుంచుకోండి. ఓకే, డన్. ఇప్పుడు మనం క్లియర్ గా ఏం చేద్దామంటే ఫస్ట్ అప్రాక్సిమేషన్, సెకండ్ అప్రాక్సిమేషన్ అండ్ థర్డ్ అప్రాక్సిమేషన్ కనుక్కుంటూ వెళ్ళాలి. ఓకే, చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ x0 వాల్యూ ఇక్కడ రాశాను, 2.5 వచ్చింది మనకు. ఇది న్యూటన్ రాప్సన్ మెథడ్ ఫార్ములా. ఓకే, ఇప్పుడు దీనిలో నుంచి మనం ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ అనేది మనం కనుక్కోవాలి. ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ. ఇది ఈ ప్రాసెస్ గురించి నేను సెకండ్ క్వశ్చన్ లో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అర్థం కాకుంటే ఒకసారి సెకండ్ క్వశ్చన్ విని ఇక్కడికి వస్తే నేను ఏం చేస్తున్నాను నెక్స్ట్ స్టెప్ లో అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఫస్ట్ అప్రాక్సిమేషన్ అంటే ఏం లేదండి, ఇక్కడ న్యూటన్ రాప్సన్ మెథడ్ ఫార్ములా ఉంది కదా, ఇక్కడ n ప్లేస్ లో, ఇది n అండి, n ప్లేస్ లో మనం 0ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఏం చేయాలి? ఫస్ట్ అప్రాక్సిమేషన్ అంటే ఈ న్యూటన్ రాప్సన్ మెథడ్ ఫార్ములాలో n is equals to 0ని సబ్స్టిట్యూట్ చేయాలని అర్థం, గుర్తుంచుకోండి. ఓకే, ఇప్పుడు x n ప్లేస్ లో 0 plus 1 is equals to x 0 minus f of x0 divided by f dash of x0. n ప్లేస్ లో నేను ఏం చేశాను? 0ని సబ్స్టిట్యూట్ చేశాను. ఓకే, ఇప్పుడు 0 plus 1 అంటే మనకు ఎంత వస్తుందండి? 1 వస్తుంది కదా. సో దీని ఒక బాక్స్ లో కొట్టుకోండి. అంటే ఫస్ట్ అప్రాక్సిమేషన్ వచ్చింది మనకు. ఫస్ట్ అప్రాక్సిమేషన్ x1 వాల్యూ మనం కనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు మనం x1 వాల్యూ కనుక్కోవాలి అంటే x0 వాల్యూ మనకు ఆల్రెడీ ఉంది 2.5. మరి ఇప్పుడు f of x0 వాల్యూ, f dash of x0 వాల్యూ మనం కనుక్కోవాలి. ఫస్ట్ ఇక్కడ ఏం చేద్దామంటే now we have to find f of x0, అదే విధంగా f dash of x0 వాల్యూస్ మనం కనుక్కొని ఈ x1 వాల్యూలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ మనకు వస్తుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దామంటే f of x0 వాల్యూ కనుక్కోవాలి. f of x0 వాల్యూ మరి ఎక్కడి నుంచి కనుక్కోవాలి? f of x0 వాల్యూ అంటే ఈక్వేషన్ నెంబర్ 1 ఉంది కదా, ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి మనం f of x0 వాల్యూ కనుక్కోవాలి. ఇట్లా మరి x ప్లేస్ లో x0 ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ రాస్తాను చూడండి. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ f of x0 అండ్ f dash of x0 ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి అండ్ ఈక్వేషన్ నెంబర్ 2 నుంచి ఈ రెండు వాల్యూస్ కనుక్కోవాలి, గుర్తుంచుకోవాలి. డన్. ఇప్పుడు f of x0 అంటే x ప్లేస్ లో x0 ని సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, x0 హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ x ఉంది కదా, 3 ఇంటూ x0 మైనస్ 5. ఓకే, ఇప్పుడు ఇజ్ ఈక్వల్స్ టు x0 ప్లేస్ లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? మనకు వచ్చిన వాల్యూ ఏంటి? x0 వాల్యూ 2.5 హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ 2.5 మైనస్ 5. మరి దీని వాల్యూ ఎంత వస్తుంది? దీని వాల్యూ ఎంత ఎలా కనుక్కోవాలి? మనం సైంటిఫిక్ క్యాల్కులేటర్ ఉంటుందా మనకు, అందులో ఈ సైంటిఫిక్ క్యాల్కులేటర్ లో ఈ వాల్యూస్ ఎంటర్ చేసి మనం దీని వాల్యూ కనుక్కోవాలి. ఈ వాల్యూ ఏంటి? f of x0 వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు సైంటిఫిక్ క్యాల్కులేటర్ లో ఈ వాల్యూ అనేది కనుక్కుందాం మనం. ఓకే, ఇక్కడ చూడండి, ఇది సైంటిఫిక్ క్యాల్కులేటర్. నేను సెకండ్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా అనేది. ఇక్కడ ఆన్ అవుపడుతుంది కదా బటన్, ఆన్ మీద ప్రెస్ చేయండి, మనకు డిస్ప్లే అనేది ఈ విధంగా అవుపడుతుంది. ఒకసారి చూడండి. ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ R అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూసుకోండి, రేడియన్
ఇక్కడ ఆర్ అవుపడుతుందా మీకు ఆర్, అండ్ ఇక్కడ ఫిక్స్. ఈ విధంగా సెట్టింగ్స్ అనేవి నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం ఆ వాల్యూ కనుక్కోవాలి కదా, 2.5 హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ 2.5 మైనస్ 5, దాని వాల్యూ ఇక్కడ కనుక్కోవాలి మనం. ఇప్పుడు 2.5 ఇక్కడ 2.5, మరి ఇక్కడ పవర్ ఉంది కదా, పవర్ క్యూబ్ ఉంది. పవర్ క్యూబ్ అంటే ఇక్కడ చూడండి, మీ ఇక్కడ ఏ సింబల్ అవుపడుతుందా, x² పక్కకు ఏ సింబల్, దాని మీద అది పవర్ అంటారు. పవర్ ప్రెస్ చేసినట్లయితే ఏముంది అక్కడ, క్యూబ్ ఉంది కాబట్టి క్యూబ్ అంటే ఏంటి 3 కదా, 3 ప్రెస్ చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ -3 ఇంటూ 2.5 ఉంది. ఇక్కడ మైనస్ ఇక్కడ ఉంది కదా, మైనస్ ఇక్కడ 3 ఇంటూ 2.5. ఓకే, నెక్స్ట్ ఏముందండి, నెక్స్ట్ ఏముంది -5 ఉంది కాబట్టి -5. ఇప్పుడు మనకు ఆన్సర్ రావాలి కాబట్టి ఈజ్ ఈక్వల్స్ టు ప్రెస్ చేయండి. ఎంత వచ్చింది ఆన్సర్, 3.1250. ఓకే ఓకే, మనకు వచ్చిన వాల్యూ ఎంత వచ్చిందండి, 3.1250 అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ వాల్యూ. అదేవిధంగా ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ నాట్ వాల్యూ కూడా మనం కనుక్కోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ వాల్యూ మనకు వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ నాట్ వాల్యూ కనుక్కోవాలి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ నాట్ వాల్యూ మనకు కావాలి. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ ఏదండి మనకు, ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ యూజ్ చేసుకొని మనం ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ నాట్ వాల్యూ కనుక్కోవాలి. ఏం లేదు, జాగ్రత్తగా చూడండి. ఎక్స్ ప్లేస్ లో ఈ ఎక్స్ నాట్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి అంతే. ఇప్పుడు 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, 3 ఇంటూ ఎక్స్ నాట్ స్క్వేర్ అండి, మైనస్ ఏముంది మళ్ళీ -3. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ ఇక్కడ ఎక్స్ నాట్ వాల్యూ మనకి ఎంత వచ్చింది, 2.5 వచ్చింది. 2.5 హోల్ స్క్వేర్ -3. ఇప్పుడు ఈ వాల్యూ మనకు కావాలి అంటే సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ లో చేయాలి. ఇప్పుడు 3 ఇంటూ 2.5 హోల్ స్క్వేర్ -3 వాల్యూ ఎంతనో ఇప్పుడు చూద్దాం మనం. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు కావాల్సిన వాల్యూ ఏంటి, 3 ఇంటూ 2.5 హోల్ స్క్వేర్ -3 కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఇంటూ 2.5 పవర్ సింబల్ ఏదండి, ఇక్కడ ఏ సింబల్ లేదా, ఇక్కడ దాన్ని ప్రెస్ చేస్తే పవర్ అవుతుంది. స్క్వేర్ ఉంది కదా 2, నెక్స్ట్ -3 అంతే కదా, 3 ఇంటూ 2.5 హోల్ స్క్వేర్ -3. ఇప్పుడు మనకు ఆన్సర్ కావాలి కాబట్టి ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది ఆన్సర్, 15.7500. ఓకే, మనకు ఆన్సర్ ఎంత వచ్చిందండి, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ నాట్ వాల్యూ వచ్చేసి 15.7500. ఓకేనా, ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ నాట్ వాల్యూ అండ్ ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ వాల్యూ. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ అండ్ ఈ వాల్యూ ఈ x1 వాల్యూలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఫస్ట్ అప్రాక్సిమేషన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ వాల్యూ, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ నాట్ వాల్యూ అండ్ ఎక్స్ నాట్ వాల్యూ ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. మనకు ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ రావాలి. x1 వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ నాట్ వాల్యూ మనకి ఎంత వచ్చిందండి, 2.5 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ వాల్యూ మనకు ఎంత వచ్చింది, 3.1250 డివైడెడ్ బై ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ నాట్ వాల్యూ 15.7500 వచ్చింది. ఇప్పుడు ఈ x1 వాల్యూని మనం సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం అక్కడ ఏముందండి 2.5 నెక్స్ట్ మైనస్ ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేయండి, ఎందుకైనా మంచిది. మనకు బ్రాకెట్ ఓపెన్ చేస్తే మనకు ప్రాబ్లం అనేది రాంగ్ రాదు, ఆన్సర్ అనేది. ఇప్పుడు న్యూమరేటర్లో ఏముంది 3.1250 ఏముంది 3.1250 మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఇప్పుడు డివిజన్ కదా, డివిజన్ సింబల్ ఏది ఇక్కడ ఉందండి. డివిజన్లో మళ్ళీ డినామినేటర్లో ఏముంది 15.7500.
15.7500. ఇప్పుడు ఆన్సర్ కావాలి కదా, ఈజ్ ఈక్వల్స్ టు సింబల్ ప్రెస్ చేయండి. ఎంత వచ్చింది? 2.3016. మనకు ఇక్కడ x1 వాల్యూ ఎంత వచ్చిందండి? x1 వాల్యూ వచ్చేసి 2.3016 అనే వాల్యూ వచ్చింది. ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ ఇది. ఇప్పుడు మరి సెకండ్ అప్రాక్సిమేషన్, థర్డ్ అప్రాక్సిమేషన్, ఇలా ఎన్ని అప్రాక్సిమేషన్ వాల్యూస్ కనుక్కోవాలి అంటే, ఇప్పుడు x1 వాల్యూ మనకు 2.3016 వచ్చింది కదా. సపోజ్ ఇప్పుడు సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూ చెప్తున్నాను. సపోజ్ x2 వాల్యూ ఇదే వచ్చింది అనుకోండి, మళ్ళీ 2.3016 వచ్చింది x2 వాల్యూ. అంటే ఈ x2 వాల్యూని x1 వాల్యూతో కంపేర్ చేస్తే ఈ వాల్యూస్ అనేవి సేమ్ ఉన్నట్లయితే, లేదంటే దగ్గరగా ఉన్నట్లయితే, అప్పుడు ఇది మనకు 2.3016 అనేది మనకి ఇచ్చిన ఈక్వేషన్కి ఇది రూట్ అవుతుందని అర్థం. అలా సేమ్ వచ్చే వరకు చేయాలి. ఇప్పుడు ఫస్ట్ అప్రాక్సిమేషన్తో సెకండ్ అప్రాక్సిమేషన్ కంపేర్ చేస్తే ఆ రెండు సేమ్ ఉన్నాయా లేదా, సేమ్ లేకుంటే మళ్ళీ థర్డ్ అప్రాక్సిమేషన్. అప్పుడు ఇక్కడ x3 వాల్యూ వస్తుంది కదా, మళ్ళీ థర్డ్ అప్రాక్సిమేషన్ వాల్యూ సంథింగ్. ఆ థర్డ్ అప్రాక్సిమేషన్ వాల్యూ అండ్ సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూ కంపేర్ చేయాలి. కంపేర్ చేస్తే ఏమన్నా సేమ్ వచ్చినాయి, వాల్యూస్ సేమ్ వచ్చినాయంటే అదే రూట్ అవుతుంది మనకు. ఇప్పుడు చేద్దాం మనం సెకండ్ అప్రాక్సిమేషన్, ఏం వాల్యూ వస్తుందో చూద్దాం. ఓకే, మనకు ఇక్కడ x1 వాల్యూ వచ్చేసి 2.3016 వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూ ఎలా కనుక్కోవాలి అంటే, సెకండ్ అప్రాక్సిమేషన్ అంటే ఏం లేదు, n ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ న్యూటన్ రాప్సన్ ఫార్ములా ఉంది కదా, అందులో సెకండ్ అప్రాక్సిమేషన్ కనుక్కోవాలంటే ఇక్కడ సెకండ్ అంటే n ప్లేస్లో, ఇక్కడ n ప్లేస్లో నేను ఏం చేశానంటే 1 సబ్స్టిట్యూట్ చేశాను. ఓకేనా, సెకండ్ అప్రాక్సిమేషన్ కనుక్కోవాలంటే ఇక్కడ న్యూటన్ రాప్సన్ ఫార్ములాలో n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి, గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇక్కడ 1 + 1 అంటే ఎంత అండి? 2 కదా, అంటే x2. మనకు సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూ కనుక్కోవాలి, x2 వాల్యూ. ఇప్పుడు x1 వాల్యూ కనుక్కున్నాం కదా మనం, ఆ విధంగానే x2 వాల్యూ కూడా కనుక్కోవాలి. చూడండి, ఇప్పుడు x1 వాల్యూ ఆల్రెడీ ఉంది మనకు, ఇక్కడ f ఆఫ్ x1 వాల్యూ కనుక్కోవాలి. నా f ఆఫ్ x1 వాల్యూ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి కనుక్కోవాలి. అర్థమైందా? ఈక్వేషన్ నెంబర్ 1ని యూజ్ చేసుకొని ఇక్కడ f ఆఫ్ x1 వాల్యూ మనం కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? ఇక్కడ x ప్లేస్లో x1ని సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా, x ప్లేస్లో x1 క్యూబ్ మైనస్ 3 ఇంటూ x1 మైనస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు x1 వాల్యూ మనకి ఎంత వచ్చిందండి? 2.3016. ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి క్యూబ్, మైనస్ 3 ఇంటూ x1 అంటే x1 వాల్యూ మనకు 2 ఇంటూ 3016 మైనస్ 5. ఓకే, ఇప్పుడు ఈ f ఆఫ్ x1 వాల్యూ రావాలి అంటే, ఈ వాల్యూ కనుక్కోవాలి అంటే మనం సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ యూజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, అక్కడ మనం ఏం కనుక్కోవాలి? 2.3016 హోల్ క్యూబ్ కదా. ఇప్పుడు ఇక్కడ ఎంటర్ చేయండి దాని వాల్యూ అనేది. ఇక్కడ ఆన్ చేయలేదు, ఆన్ బటన్ ప్రెస్ చేయండి. 2.3016 పవర్ క్యూబ్ కదా, ఇక్కడ పవర్ సింబల్ ఇక్కడ అవపడుతుంది, పవర్ క్యూబ్ అంటే 3. ఓకే, నెక్స్ట్ ఏముంది? మైనస్ 3 ఇంటూ 2.3016. ఇక్కడ మైనస్ 3 ఇంటూ 2.3016. అండ్ నెక్స్ట్ ఏముందండి? మైనస్ 5 ఉంది కదా, మైనస్ 5. ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు సింబల్ ప్రెస్ చేయండి. ఎంత వచ్చింది ఆన్సర్ మనకు? 0.2876. ఇక్కడ మనకు వచ్చిన వాల్యూ ఎంత అంటే f ఆఫ్ x1 వాల్యూ 0.2876. ఓకేనా, మనకు f ఆఫ్ x1 వాల్యూ ఇంత వచ్చిందండి, 0.2876. ఇప్పుడు ఇదే విధంగా మనం f డాష్ ఆఫ్ x1 వాల్యూ కూడా కనుక్కోవాలి. ఇప్పుడు మనం నా f డాష్ ఆఫ్ x1 వాల్యూ కనుక్కుంటున్నాం, గుర్తుంచుకోండి. ఇప్పుడు
ఎఫ్ డాష్ ఆఫ్ x1 వాల్యూ మనం ఈక్వేషన్ నెంబర్ 2ని యూజ్ చేసుకొని కనుక్కోవాలి. ఏం లేదు, ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 2లో ఎక్స్ ప్లేస్లో ఏం చేయాలి, x1ని సబ్స్టిట్యూట్ చేయాలి. 3 ఇంటూ ఎక్స్ ఉంది కదా, 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, అంటే 3 ఇంటూ x1 స్క్వేర్ మైనస్ ఏముంది 3 ఉంది. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు x1 వాల్యూ మనకు ఎంత వచ్చింది 2.3016. 3 ఇంటూ 2.3016 స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ మైనస్ 3. ఇప్పుడు ఈ వాల్యూని మనం సైంటిఫిక్ క్యాల్కులేటర్లో యూజ్ చేసి చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకు ఏముంది 3 ఇంటూ 2.3016 హోల్ స్క్వేర్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎంటర్ చేయండి దాని వాల్యూ 3 ఇంటూ అంతే కదండి, 3 ఇంటూ 2.3016 పవర్ స్క్వేర్ ఉంది కదా, అంటే పవర్ సింబల్ ఇక్కడ ఉంది, పవర్ స్క్వేర్ అంటే 2 అండ్ నెక్స్ట్ ఏముంది -3 ఉంది కాబట్టి ఇక్కడ -3. ఆన్సర్ కావాలంటే ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది 12.8921 వచ్చింది. మనకు ఎంత వచ్చింది వాల్యూ ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ x1 వాల్యూ వచ్చేసి 12.8921. ఓకే, మనకు ఎఫ్ డాష్ ఆఫ్ x1 వాల్యూ ఉంది, ఎఫ్ ఆఫ్ x1 వాల్యూ ఉంది అండ్ x1 వాల్యూ ఉంది కదా. ఇప్పుడు x2 వాల్యూలో సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. ఓకే, ఇప్పుడు మనకు ఈ x1 ఎఫ్ ఆఫ్ x1 ఎఫ్ డాష్ ఆఫ్ x1 వాల్యూస్ సెకండ్ అప్రాక్సిమేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. x2 వాల్యూ మనకు వస్తుంది, x1 ప్లేస్లో మనకు x1 వాల్యూ ఎంత వచ్చిందండి 2.3016 మైనస్ ఎఫ్ ఆఫ్ x1 వాల్యూ ఎంత వచ్చింది 0.2876. అంతేనా, డినామినేటర్లో ఎఫ్ డాష్ ఆఫ్ x1 వాల్యూ మనకు 12.8921 వచ్చింది. ఇప్పుడు ఈ x2 వాల్యూని మనం సైంటిఫిక్ క్యాల్కులేటర్లో యూజ్ చేసి చేద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి ఫస్ట్ ఏముందండి 2.3016, ఇక్కడ ఎంటర్ చేయండి దీంట్లో 2.3016 అంతేనా. 2.3016 మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ అప్లై చేయండి. ఇప్పుడు ఇక్కడ న్యూమరేటర్ ఉంది, డినామినేటర్ ఉంది కాబట్టి న్యూమరేటర్కి బ్రాకెట్ ఓపెన్ చేయండి. 0.2876 ఉంది కదా, 0.2876 మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ చేసి డివిజన్ ఉంది కదా, డివిజన్ సింబల్ ప్రెస్ చేయండి. డన్. ఇప్పుడు డినామినేటర్లో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ చేయండి. 12.8921 ఎంత ఉంది 12.8921. ఇప్పుడు ఆన్సర్ కావాలి కదా మనకు, ఈజ్ ఈక్వల్స్ టు ప్రెస్ చేయండి. ఎంత వచ్చింది 2.2793. మనకు x2 వాల్యూ అంటే సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూ మనకు ఎంత వచ్చిందంటే 2.2793 వచ్చింది. x2 వాల్యూ మనకు ఎంత వచ్చింది 2.2793. మరి ఇక్కడనే ఆపేసేయాలా లేదంటే థర్డ్ అప్రాక్సిమేషన్ కూడా కనుక్కోవాలని మీకు డౌట్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయమని చెప్పాను మీకు, ఈ సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూ అంటే x2 వాల్యూ ఇక్కడ x1 వాల్యూతో కంపేర్ చేయండి. x2 వాల్యూ అనేది ఇక్కడ x1 వాల్యూతో కంపేర్ చేయండి. ఇక్కడ 2.2793 వచ్చింది, ఇక్కడ x1 వాల్యూ మనకు 2.3016 వచ్చింది. ఏమైనా దగ్గర పోలికలు ఉన్నాయా? ఈ రెండు వాల్యూస్కి లేవు కదా, అండ్ ఆ రెండు వాల్యూస్ సేమ్ ఉన్నాయా? లేవు కాబట్టి మనం థర్డ్ అప్రాక్సిమేషన్ కనుక్కోవాలి కంపల్సరీ. ఓకే, ఇప్పుడు మనకు x1 వాల్యూ ఉంది, x2 వాల్యూ ఉంది, డన్. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, థర్డ్ అప్రాక్సిమేషన్ కనుక్కోవాలి. కాబట్టి ఇక్కడ థర్డ్ అప్రాక్సిమేషన్ అంటే ఏం లేదు, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ న్యూటన్ రాప్సన్ మెథడ్లో ఏం చేయాలి, n = 2 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ థర్డ్ అంటే 2 సబ్స్టిట్యూట్ చేయాలని గుర్తుంచుకోండి. ఏం చేయాలి, n ప్లేస్లో నేను 2ని సబ్స్టిట్యూట్ చేశాను, n ప్లేస్లో 2. ఇప్పుడు ఇక్కడ 2 + 1 అంటే ఎంత 3 కదా, అవునా. x3 వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ థర్డ్ అప్రాక్సిమేషన్ వాల్యూ కనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు మనం x2 వాల్యూ కనుక్కోవాలా? నో, x2 వాల్యూ మనకు ఆల్రెడీ వచ్చింది కదా. ఇప్పుడు ఏం కనుక్కోవాలి,
ఎఫ్ ఆఫ్ ఎక్స్ టు వాల్యూ కనుక్కోవాలి అండ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ టు వాల్యూ కనుక్కోవాలి. ఫస్ట్ మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ టు వాల్యూ కనుక్కోవాలి. మరి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ టు వాల్యూ ఎక్కడి నుంచి కనుక్కోవాలంటే ఈక్వేషన్ నెంబర్ 1 యూజ్ చేసుకొని ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ టు వాల్యూ మనం కనుక్కోవాలి. ఏం లేదు, ఎక్స్ ప్లేస్లో ఎక్స్ టూని సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ ప్లేస్లో ఎక్స్ టూని సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా, గమనించండి, ఎక్స్ టూ ప్లేస్లో ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ టూని సబ్స్టిట్యూట్ చేశాను. ఎక్స్ టూ వాల్యూ మనకి ఎంత వచ్చిందండి? 2.2793. ఇక్కడ హోల్ క్యూబ్ ఉంది కాబట్టి క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ టూ ఉంది కదా, అంటే ఎక్స్ టూ వాల్యూ మనకి ఎంత వచ్చింది? 2.2793. ఇక్కడ -5 ఉంది కాబట్టి -5. ఇప్పుడు ఇది మనకు ఆన్సర్ రావాలి అంటే మనం ఖచ్చితంగా సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తేనే మనకు టైం అనేది వేస్ట్ అవ్వదండి. ఓకే, డన్. ఇప్పుడు ఇది కనుక్కోవాలి మనం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఏముందండి? 2.2793 హోల్ క్యూబ్ ఉంది. ఇక్కడ ఎంటర్ చేయండి దాని వాల్యూ 2.2793. పవర్ 3 ఉంది కదా, పవర్ క్యూబ్ అన్నట్టు, అంటే పవర్ సింబల్ ఏది? ఇక్కడ పవర్ క్యూబ్ అంటే ఇక్కడ 3 అండి, 3. అండ్ నెక్స్ట్ ఏముంది? -3 ఇంటూ ఉంది, అంటే -3 ఇంటూ నెక్స్ట్ ఏముంది? 2.2793 ఉంది, 2.2793. అండ్ నెక్స్ట్ ఏముంది? -5 ఉంది, -5 ఈజ్ ఈక్వల్స్ టు ప్రెస్ చేయండి, మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఎంత వచ్చింది? 0.0035. ఇక్కడ మనకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ టూ వాల్యూ ఎంత వచ్చిందంటే 0.0035 వచ్చింది, అంతేనా? 0.0035 అనేది మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ టూ వాల్యూ వచ్చింది. అదేవిధంగా ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ టూ వాల్యూ కూడా కనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ టూ వాల్యూ కనుక్కోవాలి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ టూ వాల్యూ కనుక్కోవాలి. దేని యూజ్ చేసుకొని కనుక్కోవాలి? మరి ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ అవపడుతుందా మనకు? సెకండ్ ఈక్వేషన్ యూజ్ చేసుకొని ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ టూ వాల్యూ కనుక్కోవాలి. ఏం లేదు, ఎక్స్ ప్లేస్లో ఎక్స్ టూని సబ్స్టిట్యూట్ చేయండి. 3x² ఉంది కదా, అప్పుడు 3x² అవుతుంది, -3 ఉంది కాబట్టి -3. ఇప్పుడు ఇక్కడ 3 ఇంటూ ఎక్స్ టూ వాల్యూ మనకి ఎంత వచ్చిందండి? ఎక్స్ టూ వాల్యూ వచ్చేసి 2.2793 వచ్చింది. హోల్ స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్ అప్లై చేయండి, -3 ఉంది. ఓకే, ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ టూ వాల్యూ రావాలి అంటే సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ యూజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు అక్కడ ఏముంది మనకు? 3 ఇంటూ 2.2793 స్క్వేర్ ఉంది కదా, ఇక్కడ ఎంటర్ చేయండి. 3 ఇంటూ 2.2793. సారీ అండి, ఇక్కడ డిలీట్ అవుతుంది, నేను రాంగ్ ప్రెస్ చేసినట్లయితే నెంబర్ ఇక్కడ డిలీట్ అవుతుంది, ఆ నెంబర్ అనేది డిలీట్ అవుతుంది. ఇప్పుడు 3 ప్రెస్ చేయండి. 3 ఇక్కడ ఏముంది? పవర్ 2 ఉంది కదా, అంటే పవర్ సింబల్ ఎక్కడ ఉంది? ఇక్కడ పవర్ 2, -3 ఉంది కాబట్టి -3 ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఆన్సర్ వస్తుంది. ఎంత వచ్చింది మనకు ఆన్సర్? 12.5856. ఇక్కడ మనకు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ టూ వాల్యూ వచ్చేసి ఎంత వచ్చిందంటే 12.5856 వచ్చింది. ఎంత వచ్చింది? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ టూ వాల్యూ 12.5856. ఇప్పుడు ఈ x2 ఎఫ్ ఆఫ్ x2 ఎఫ్ డాష్ ఆఫ్ x2 వాల్యూస్ ఈ x3 వాల్యూలో సబ్స్టిట్యూట్ చేద్దాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఈ 3 వాల్యూస్ అనేవి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. ఇప్పుడు x3 ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ ఎంత వస్తుందో ఒకసారి చూద్దాం. x3 ఈజ్ ఈక్వల్స్ టు x2 వాల్యూ మనకి ఎంత వచ్చింది? 2.2793 వచ్చింది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఓకే, ఎఫ్ ఆఫ్ x2 వాల్యూ మనకి ఎంత వచ్చింది? 0.0035 వచ్చిందా? డినామినేటర్లో ఎఫ్ డాష్ ఆఫ్ x2 వాల్యూ మనకి ఎంత వచ్చింది? 12.5856. ఓకే, ఇప్పుడు దీన్ని సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో చేద్దాం. ఓకే, ఇప్పుడు అక్కడ చూడండి మనకి ఏముంది? వాల్యూ 2.2793 ఉంది, ఇక్కడ ఎంటర్ చేయండి. 2.2793 అండ్ ఏముంది? నెక్స్ట్ మైనస్ ఉంది కదా, మైనస్
ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ ఉంది కాబట్టి న్యూమరేటర్కి ఇక్కడ బ్రాకెట్స్ అనేవి ఓపెన్ చేయండి. బ్రాకెట్ ఓపెన్. ఇప్పుడు న్యూమరేటర్లో ఏముందో యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ ఎంటర్ చేయండి అండి. 0.0035 ఉంది. మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ చేయండి న్యూమరేటర్కి. ఇప్పుడు డివిజన్ ఉంది కదా, డివిజన్ అంటే డివిజన్ సింబల్ ప్రెస్ చేయండి. ఇప్పుడు డినామినేటర్లో ఏముంది యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ ఎంటర్ చేయండి. 12.5856. ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు ప్రెస్ చేస్తే మనకు 2.2790 అనేది మనకు x3 యొక్క వాల్యూ. ఇక్కడ మనకు x3 యొక్క వాల్యూ ఎంత వచ్చిందంటే 2.2790. x3 వాల్యూ ఎంత వచ్చింది? 2.2790 వచ్చింది. మరి ఇక్కడతోనే ఆపేయచ్చా లేదా అనేది ఇక్కడ ఐడియా ఇస్తాను చూడండి. ఇప్పుడు ఏం చేయాలి? x3 వాల్యూని x2 వాల్యూకి కంపేర్ చేయాలి. అవునా? నేను ఏం చెప్తున్నానో అర్థం చేసుకోండి స్టెప్ బై స్టెప్గా. x3 వచ్చిన వాల్యూని x2 వాల్యూకి కంపేర్ చేయండి ఒకసారి. మనకు x2 వాల్యూ ఏమో 2.2793 వచ్చింది. ఇక్కడ x3 వాల్యూ ఏమో 2.2790 వచ్చింది. అంటే ఇక్కడ లాస్ట్కు 3 ఉంది అండ్ ఇక్కడ లాస్ట్కు 0 ఉందండి. అంతే కదా తేడా? మిగతాది సేమ్ వచ్చింది. ఇక్కడ లాస్ట్కు 0 అనేది ఉంది, ఇక్కడ లాస్ట్కు 3 అనేది ఉంది. కానీ చాలా డిఫరెన్స్ ఉంది. 0 అంటే 1 2 డిఫరెన్సెస్ ఉన్నాయి కదా. అంటే డిఫరెన్స్ చెప్తున్నాను నేను. 0 అంటే 1 2, అక్కడ 3 ఉంది. సో అంత గ్యాప్ కూడా రావద్దు. ఇప్పుడు మనం ఇంకోసారి, ఇప్పుడు థర్డ్ అప్రాక్సిమేషన్ అయిపోయింది కదా, ఒకసారి ఫోర్త్ అప్రాక్సిమేషన్ చేసి చూద్దాం. ఒకవేళ ఇదే వస్తుంది కావచ్చు, ఒకసారి చెక్ చేద్దామండి. ఓకే, ఇప్పుడు మనకు x1 వాల్యూ, x2 వాల్యూ, x3 వాల్యూ వచ్చింది కదా. ఇప్పుడు x4 వాల్యూ కనుక్కోవాలి మనం. ఫోర్త్ అప్రాక్సిమేషన్ వాల్యూ కనుక్కోవాలంటే ఏం లేదు, ఇక్కడ n ప్లేస్లో మనం 3 సబ్స్టిట్యూట్ చేయాలి. n ప్లేస్లో 3, ఇగో n ప్లేస్లో 3, n ప్లేస్లో 3 నేను సబ్స్టిట్యూట్ చేశాను, గుర్తుంచుకోండి. ఇప్పుడు 3 + 1 అంటే ఎంత అండి? 4 కదా. అంటే x4 అంటే ఫోర్త్ అప్రాక్సిమేషన్ వాల్యూ. ఓకే, ఇప్పుడు x3 వాల్యూ మనం కనుక్కోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మనకి x3 వాల్యూ కనుక్కున్నాం కదా. దా ఇప్పుడు f(x3) వాల్యూ అండ్ f'(x3) వాల్యూ మనం కనుక్కోవాలి. ఫస్ట్ f(x3) వాల్యూ మనం కనుక్కోవాలి. దేన్ని యూజ్ చేసుకొని కనుక్కోవాలి? ఈక్వేషన్ నెంబర్ 1 యూజ్ చేసుకొని f(x3) వాల్యూ మనం కనుక్కోవాలి. ఏం లేదు, x ప్లేస్లో x3 సబ్స్టిట్యూట్ చేయండి. x3 హోల్ క్యూబ్ మైనస్ 3 × x ఉంది కదా, x3 మైనస్ 5. ఇప్పుడు x3 వాల్యూ మనకి ఎంత వచ్చిందండి? 2.2790. ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి క్యూబ్ మైనస్ 3 × x3 అంటే x3 వాల్యూ మనకు 2.2790 మైనస్ 5. దీన్ని సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో చేద్దాం మనం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, మన ఇక్కడ వాల్యూ ఏముంది? 2.2790 పవర్ క్యూబ్ ఉంది కాబట్టి ఇక్కడ ఎంటర్ చేయండి. 2.27 ఎంత? 90 పవర్ ఏంటి ఇక్కడ? పవర్ అండ్ ఏముంది? పవర్లో 3 ఉంది. డన్. అండ్ ఇక్కడ మైనస్ 3 × 2.2790 మైనస్ 3 × 2.2790. అండ్ నెక్స్ట్ ఏముంది? -5 ఉంది కాబట్టి -5 ఈజ్ ఈక్వల్స్ టు ప్రెస్ చేయండి. మనకి ఎంత వచ్చింది ఆన్సర్? -0.002. ఇక్కడ మనకు f(x3) వాల్యూ వచ్చేసి -0.0002 వచ్చింది. ఎంత వచ్చింది? f(x3) వాల్యూ ఇంత వచ్చింది. ఇప్పుడు ఇదే విధంగా f'(x3) వాల్యూ కూడా కనుక్కోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకోండి, f(x3) వాల్యూ వచ్చింది మనకు. ఇప్పుడు f'(x3) వాల్యూ కనుక్కోవాలి. సెకండ్ ఈక్వేషన్ యూజ్ చేసుకొని f'(x3) వాల్యూ కనుక్కోవాలి. ఏం లేదు, ఇక్కడ x ప్లేస్లో x3ని సబ్స్టిట్యూట్ చేయండి. 3 × x3² మైనస్ 3. ఇక్కడ x3 ప్లేస్లో x3 వాల్యూ మనకి ఎంత వచ్చిందో ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 2.2790² మైనస్ 3.
ఇప్పుడు దీన్ని సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేయాలి, మనకు వాల్యూ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి మనకు వాల్యూ ఏముంది, 3 × 2.2790 స్క్వేర్ ఉంది. అంటే ఇక్కడ 3 × 2.2790 పవర్ సింబల్లో పవర్ ప్రెస్ చేసి ఏముంది, స్క్వేర్ ఉంది అంటే 2. ఇప్పుడు -3 ఉంది కదా, -3 ఆన్సర్ కావాలంటే ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది, 12.5815. ఇక్కడ మనకు ఇక్కడ f'(x3) వాల్యూ వచ్చేసి 12.5815 వచ్చింది. ఓకే, మనకు ఈ x3 వాల్యూ, f(x3) వాల్యూ, f'(x3) వాల్యూ 3 ఉన్నాయి కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 4th అప్రాక్సిమేషన్ వాల్యూ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ 3 వాల్యూస్ అనేవి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. మనకు 4th అప్రాక్సిమేషన్ వాల్యూ అంటే x4 వాల్యూ మనకు వస్తుంది. ఇప్పుడు x3 వాల్యూ మనకు ఏమొచ్చిందండి, 2.2790 వచ్చింది కాబట్టి మైనస్ f(x3) వాల్యూ మనకి ఎంత వచ్చిందండి, బ్రాకెట్ ఓపెన్ చేయండి ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది ఆల్రెడీ, ఇక్కడ బయట మైనస్ ఉంది కాబట్టి బ్రాకెట్ ఓపెన్ చేసి -0.0002 డివైడెడ్ బై డినామినేటర్లో ఇక్కడ f'(x3) వాల్యూ 12.5815. ఓకేనా, ఇప్పుడు దీన్ని సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో చేద్దాము. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి మనకు 2.2790 ఉంది వాల్యూ, ఇక్కడ ఎంటర్ చేయండి 2.2790 అండ్ ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ ఇక్కడ న్యూమరేటర్లో బ్రాకెట్ ఓపెన్ చేయండి, బ్రాకెట్ ఓపెన్ చేసి ఏముంది వాల్యూ అక్కడ చూడండి -0.0002 మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ చేసి ఇక్కడ డివిజన్ సింబల్ ప్రెస్ చేయండి. డినామినేటర్లో మనకు 12 ఎంత ఉంది ఇక్కడ చూడండి, 12.5815 ఉంది. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు ప్రెస్ చేయండి, మనకి ఎంత వచ్చింది వాల్యూ 2.2790. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ x4 4th అప్రాక్సిమేషన్ వాల్యూ వచ్చేసి 2.2790 వచ్చింది. ఎంత వచ్చిందండి, 2.2790 వచ్చింది. ఇక్కడ మనం నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి, x4 x3ని కంపేర్ చేయండి. ఇక్కడ x3 వాల్యూ మనకు 2.2790 వచ్చింది, x4 వాల్యూ కూడా మనకు 2.2790 వచ్చింది. అంటే రెండు వాల్యూస్ సేమ్ వచ్చినాయి. ఇక్కడ గమనించారా, రెండు వాల్యూస్ సేమ్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మనం ఏమని చెప్పొచ్చు అంటే ఇచ్చిన ఈక్వేషన్కి ఇక్కడ రాస్తాను నేను చూడండి, ఇక్కడ ద రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ ఇక్కడ therefore అని పెట్టి కింద రాయని, నాకు ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి ఇక్కడ రాస్తున్నాను. therefore the root of the given equation అని రాయండి. ఇక్కడ given equation is ఎంత వచ్చింది రూట్. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ సేమ్ వచ్చినాయి కదా, ఫ్రమ్ x3 నుంచి అండ్ x4 నుంచి రూట్ వచ్చేసి ఎంత 2.2790. ఓకేనా, ఇక్కడతోటి ఈ ప్రాబ్లం అనేది ఎండ్ అయిపోయింది. ఓకే, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి వెళ్ళిపోయినట్లయితే, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా ఎగ్జామ్ ప్రిపరేషన్లో చాలా ఉపయోగపడుతున్నాయి ఈ వీడియోస్. ఓకే, అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.